ఏమిట్రా ఈ జీవితం? ఏ జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం. నరుడి జీవితం సమస్తం వేమన శతకం, కాదంటే కుమారి శతకం, అదే కాదంటే ప్రేయసి శతకం, అంతకంటే కాదంటే శ్రీమతి శతకం. ఏడి నోరు సేరు ముయ్యి. అంటే ఏడిచావు నోరు ముయ్యి. ఎంత వెతికినా నా రాణి కనపడక నేను ముక్కు చెదుగు చస్తా ఉంటే సుమతి శతకం పఠిస్తావురా? ఆ పిల్లంటే ఎందుకు అలా పడిచేస్తావు? అది నా గుండెల్లో లేడి పిల్ల. ఆ పిల్ల లేని బతుకు మందు లేని మతాపు గుల్ల, తడిచిపోయిన అగ్గి పుల్ల. రండి రండి రండి. మర్యాదల తర్వాత మన ఒప్పందం మర్చిపోయావా? ఎలా మర్చిపోతానండి? నాకు ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదరు, గాడ్ ఫాదరు, ఆంటీ, అంకులు, దేవుడు, దెయ్యం అన్ని మీరేగా. స్టోరీలు చెప్పకు, గోరీ కట్టేస్తాను. మర్చిపోయావా? 30. అదే 30 ఎలా మర్చిపోతాను? గుర్తుందిగా? 60. గుర్తుందండి. 30, 60. పట్టా కత్తి. పట్టా కత్తి కూడా గుర్తుందండి. 30, 60 పట్టా కత్తి. వస్తా. ఎవడు బాసు వాడు? వాడు మా తాతకి తమ్ముళ్ళే. మరి 30, 60 అంటాడేంటి? 30 days లో 60 years వచ్చేస్తున్నాయి, నాకు షష్టి పూర్తి జరిపించరా అన్నాడు. మరి పట్టా అంటాడేంటి? మా ఊళ్ళో నాకు పట్టాలే ల్యాండ్ అవుతుంది, దానికి పట్టా ఇప్పిస్తారంటున్నాడు. మరి కట్ అంటాడేంటి? అబ్బా, షష్టి పూర్తి నువ్వు దగ్గరుండి జరిపించకపోతే కత్తితో పడుచుకుని చచ్చిపోతాను రాబాయ్ అంటున్నాడు. సరే, వాడిని చూసి నువ్వు గడగడ ఉడుకుతావేంటి? అది గడ్గడ్ వణిపాటం కాదు, షేక్. ఓహో, నాదంతేలే, అనుమానం కాదు, డౌట్. అక్షరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రా వదినా, రా, వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుతే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు, అది పిల్లలు తినకూడదు. అంటే మా తల్లని మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించామని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచ, పట్టు చొత్త. మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట కొత్త పిల్ల ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడిని. చింపేవాడు. సిగ్గులేని జన్మ. ముఖ్య ఆచమనీయం సమర్పయామి, ఉపచారి స్నానం సమర్పయామి. ఓం పిండపారణ దేవతాభ్యో నమః. నైవేద్యం. అయ్యా, ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులు పెట్టండి. పంతులు గారు, తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా, పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్, ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు, ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు, లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? సామెత అయితే ఓకే,
సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి. మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. అయ్యరు సాంబార్ చేస్తే మీ ఎర్రవోలే చెయ్యాలి అయ్యరు. ఎవడ్రా అయ్యరు? ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మనవాడని తెలిస్తే మన వాళ్ళు అయ్యరని బిల్డప్ ఇచ్చా. ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా. దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా? నేనేం వాగాను అయ్యరు? బయటికి పోతావా? పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా? ఇదిగో అమ్మాయి రాధాబాయ్. నా పేరు రాధాబాయ్ కాదు, పుతిలీబాయ్. పుతిలి. ఏమిటో ఎప్పుడూ నీ పేరు సగం మర్చిపోతుంటా. ఆ బాయ్ మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది. ఆ చట్నీకి నిటివు. ఇదిగో బాబు, ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు. చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు. నమస్కారం సార్. నమస్కారం. ఎవడవయ్యా నువ్వు? నీ వ్యధో మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేసావు. ఓ సారీ. ఏంటి నీ కథ? అబ్దుల్లా కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నా పేరు ఆమీర్ ఖాన్. అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను. ఇస్తే నన్నేం చేయమంటావు? అది కాదండి, ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి. ఉత్తరాలు టెలిగ్రామ్లు నేను దాచలేను నాయనా. ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు. ఏంటయ్యారు వీధి చివరి కనపడుతున్న కేకలు? ఏదైనా ఆమోదం అరుస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి, ఆ. ఉత్తినే. మీరు కూర్చోండి. ఆ. కూర్చోండి. నువ్వు లోపలికి వెళ్ళి నీ సైజు బోండాలు తీసురా. అట్లాగే. వెళ్ళు. ఆ. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన పనులు చేసావా? చేశాను సార్. ఏం చేసావు? మీ రూమ్ అంతా ఫెనాలిస్ తుడిచేశాను సార్. మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్. మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్. అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్. మీరు చెప్పారు కదా సార్, మీ మంచం కింద స్పోర్ట్స్ సామాన్ బోటుకడి తీసుకురామని తీసుకొచ్చాను సార్. నన్ను కాలేజ్కి వెళ్ళమంటారు సార్? కాలేజీకి వెళ్తావా? ఈ సామాన్లన్నీ నేను చెప్పినందుకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. అలాగే సార్. ఎదవ తెలివితేటలు. ఇదిగోండి. అక్కడ నాప్కిన్ పెట్టాలని తెలీదా? వెర్రి పీనుగా లే. ఇందుకా పిలిచింది? ఏదన్నా అంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదు, పార్సెల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా. ఓకే. ఏది శాశ్వతం కాదు. రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు, ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. ఏయ్, కళ్ళు క్రాఫ్ట్ లో పెట్టుకుని నడుస్తామంటే బుద్ధి లేకుండా. వాడే 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 చేస్తున్నా, చేస్తున్నా. నీళ్ళు ఏమిటిది? తలాలు మూర్ఛగదు భూలోకం. కాదు. ఎవడా వెళ్తున్నవాడు? అతగాడా మా కాలేజీలో లెక్చరర్, పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాను కొబ్బరికాయ, కొబ్బరికాయ అమీర్ ఖాన్, కొబ్బరికాయ అమీర్ ఖాన్, అమీర్ ఖాన్ కొబ్బరికాయ అయిపోయాడంతే.